ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా ఇప్పటివరకు కూడా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీనరాశి గురించి మనం 2025 సంవత్సరం ఎలా ఉండిద్ది అనేటువంటి దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సక్సెస్ఫుల్ గా మన 2025 సిరీస్ అనేటువంటి సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ చేసేసుకున్నాం అండి. 2025 సిరీస్ అనేటువంటి మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇక మీనరాశి వారికి మనం 2025లో హెల్త్ పరంగా ఎలా ఉంటుంది, వెల్త్ పరంగా ఎలా ఉంటుందండి, మానసికంగా ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, అలానే అన్ని ఆస్పెక్ట్స్ లో మీకు 2025 ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనం. ఇక ముందుగా మనం చూసుకుంటే హెల్త్ పరంగా రాహు మీకు 2025లో స్టార్టింగ్ లోనే మీ యొక్క రాశిలో ఉంటారండి. దీనివల్ల మీకు విచిత్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. ఇంకా విచిత్రం అంటే ఎందుకన్నానంటే, నేను మీ సమస్య ఏంటి అనేటువంటిది ఎన్ని టెస్టులు చేయించినా మీ సమస్య అర్థం కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే, డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకేం సమస్య లేదండి, అంతా బాగానే ఉందండి అంటారు. కానీ ప్రాబ్లం ఏంటి, మీరు ఏదో ఒక విధంగా ఇబ్బంది పడుతూనే ఉంటారండి. ఇక మీకు జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో వైరల్ ఫీవర్స్ అనేటువంటి ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మార్చ్ అలానే ఏప్రిల్ మధ్యలో మీకు ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళ హెల్త్ లైఫ్ ఏదైతే ఉందో హెల్త్ లైఫ్ లో మార్పులు చేసుకోవాలండి, లేదంటే చాలా ఇబ్బంది పడతారండి. నెక్స్ట్ ఇక జూలై నుంచి ఆగస్టు మధ్యలో మీరు ఎక్కువ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. శని భగవానుడు కనుక రెట్రోగ్రేట్ అయిన తర్వాత మీకు నిద్రలేమి సమస్యలు, అలానే బీపీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఆల్రెడీ ప్రాబ్లమ్స్ లో ఉంటే ఇంకా హెల్త్ అనేటువంటి ఇంకా దిగజారిపోయేటువంటి అవకాశం ఉంటుందండి. సంవత్సరం చివరి 2 నెలల్లో కూడా మీరు ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలకి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇయర్ అనేటువంటిది కొంచెం మంచి సాత్వికమైనటువంటి ఫుడ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం అనేటువంటిది చాలా పాజిటివ్ వైబ్రేషన్ లో ఉంటుంది. మీకు ఈ కఫం పెరగటం వల్ల తలనొప్పి వంటి సమస్యలు కూడా మీకు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. మీరు యోగా అలానే ప్రాణాయామం వంటి విషయాలు అనేటువంటి చేయడం అనేటువంటిది చాలా మంచిదండి. ఇక నెక్స్ట్ ఫైనాన్షియల్ కండిషన్లోకి వెళ్దాం అండి. మీకు ఇయర్ ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇయర్ స్టార్టింగ్ బాగానే ఉంటుంది, ఎందుకంటే జూపిటర్ మీ యొక్క రాశి చక్రంలో మీ యొక్క ఆదాయ హౌస్ లో ఉన్నాడండి. దానివల్ల షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం అనేటువంటి చాలా అద్భుతంగా ఉంటుంది. అలా అద్భుతంగా ఉండిద్ది అని చెప్పాం కదా అని చెప్పేసి షేర్ మార్కెట్ అంటే ఏంటో ఏబిసిడీలు కూడా తెలియకుండా, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో ఏబిసిడీలు కూడా తెలియకుండా బాగుందన్నారు కదా అని చెప్పి ఎలా పడితే వెళ్ళిపోయి డబ్బులు కట్టేయటం చేసి మోసపోవద్దు, ఇబ్బంది పడద్దు. ఎవరికైతే ఇప్పటి వరకు కూడా పాజిటివ్ వైబ్స్ లో ఉన్నారో, ఎవరికైతే దాని మీద అవగాహన ఉందో వాళ్ళకి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అనేటువంటిది ఇస్తుందండి. మీకు సాటర్న్ యొక్క రెట్రోగ్రేడ్ కారణంగా మీకు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా ఆర్థిక సమస్యలు అనేటువంటి ఎక్కువగా ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం ఉంటుందండి. అలానే ఏవైతే మెడిసిన్ మీద కూడా ఖర్చు అనేటువంటిది ఎక్కువగా చేసేటువంటి అవకాశం ఉంది. అక్టోబర్ నుంచి మీ పరిస్థితి అనేటువంటిది మళ్ళీ కూడా మెరుగుపడేటువంటి అవకాశం ఉందండి. ఇక మీకు ఫ్యామిలీ లైఫ్, సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటి దానికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీ కుటుంబం అనేటువంటిది ఈ రోజు చాలా సంతోషంగా ఉంటుందండి. సంవత్సరం మొదటి భాగంలో సగం కుటుంబ జీవితానికి అనుకూలంగా ఉంటుంది. వృద్ధులకు ఈ రోజు అనేటువంటి చాలా శ్రేయస్కరం, నో ఇష్యూ అండి. కాకపోతే ఏంటంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనేటువంటివి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఎవరైతే మీ ఇంట్లో గనక ఈ మీకు సంబంధించినటువంటి ఈ మీనరాశి వారికి సంబంధించినటువంటి ఎవరైతే వృద్ధులు ఎవరైనా ఉంటే గనక కొంచెం మీరు జాగ్రత్తగా కొంత కంటికి రెప్పలాగా కాపాడుకోవడం అనేటువంటిది చాలా అంటే చాలా మంచిదండి. ఆకస్మిక సంఘటనలు అనేవి మీ జీవితంలో జరిగేటువంటి అవకాశం ఉంది. అన్ని కూడా ప్రతికూల వాతావరణం వల్లే కనిపిస్తున్నాయండి, ప్రతికూల ఆలోచనలు కనిపిస్తున్నాయి. మీ మనసుని, మీ మెదడుని, అలానే మిమ్మల్ని నెగిటివ్ పరంగా తీసుకెళ్లేటువంటి వాళ్ళు మీ జీవితంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ఎవరైనా విమర్శించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీ యొక్క నేమ్ ఫేమ్ కి భంగం కలిగేటువంటి సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తున్నాయి. జూన్ మరియు సెప్టెంబర్ మధ్య మీ కుటుంబంలో కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అనవసరమైనటువంటి విషయాల్లో కోపగించుకునేటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇక లవ్ లైఫ్ అనేటువంటిది ఎలా ఉంటుందో దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఈ ఇయర్ లో మీ యొక్క వైవాహిక జీవితంలో ప్రేమ అనేటువంటిది బాగుంటుంది. మొదటి 4 నెలలు కూడా చాలా బాగుంటుందండి, నో ఇష్యూ. ఇక నాకు నువ్వు నీకు నేను అనేటువంటిది పాటలు జోరు మీద పాడుకుంటా ఒక మంచి రేంజ్ లో హ్యాపీగా ఉంటారండి. కాకపోతే
మీకు సంబంధించిన వాళ్ళతో కొంచెం ఎక్కువ సమయం అనేటువంటిది గడిపేటువంటి సమయం అనేటువంటి చాలా తక్కువ కనిపిస్తుంది. అలానే మీరు వాటిని ఎక్కువగా ఆశించకండి. మీ పార్ట్నర్స్ ఎవరైతే మీ పార్ట్నర్స్ చెప్పండి, ఈ మంత్ లేదంటే ఈ ఇయర్ ఏదైతే 2025 నా నుంచి ఎక్కువ టైం నువ్వు ఆశించమాక అని చెప్పి ముందే చెప్పి వాళ్ళు ప్రిపేర్ చేసి ఉంచండి. ఆగస్టు సెప్టెంబర్ మధ్య వివాహం కానివ్వండి, కొత్త సంబంధాలను ప్రారంభించడానికి అటువంటి ఏమైనా చేయాలనుకుంటే కనుక చేయకండి. అంత మంచిది కాదు, మీకు అనుకూలంగా ఉండదు. అలానే ఈ ఇయర్ పెళ్లి చేసుకోబోయేటువంటి అమ్మాయిలు మాత్రం పెళ్లి విషయంలో ఆందోళన అనేటువంటి ఏర్పడే అవకాశం ఉంటుందండి. కాబట్టి సంబంధాలు అనేటువంటివి చూసుకునేటప్పుడు జాగ్రత్తగా కొంత వాళ్ళ ఊరు వెళ్ళి, అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏం ఆస్తులు ఉన్నాయి, లేదంటే అతను నిజంగా జాబ్ చేస్తున్నాడు లేదా అతని శాలరీ అదేనా ఏంటి అనేటువంటి మొత్తం అన్ని విధంగా మీరు ఆలోచించుకొని పెళ్లి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే మ్యారేజ్ అనేటువంటిది చాలా వరకు ఇప్పుడు నాకు వచ్చేటువంటి క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్లయింట్స్ లో చాలా మంది కూడా మ్యారేజ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లోనే ఫేస్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మ్యారేజ్ తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే కంటే మ్యారేజ్ ముందే మీకు ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో ఆ పార్ట్నర్స్ యొక్క మ్యారేజ్ అప్పుడే మీ యొక్క జన్మజాతకాలు, మీ యొక్క నేమ్స్ యొక్క కంపాటబిలిటీ అనేటువంటి చెక్ చేసుకొని మీకు సరిపోతుందా లేదా అనేటువంటివి చెక్ చేసుకొని మ్యారేజ్ చేసుకోవడం చాలా మంచిదండి. నా దగ్గర ఆ సర్వీస్ కూడా అవైలబుల్ గా ఉంది. సో ఎవరైనా సరే కావాలనుకుంటే కనుక నన్ను సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మీకు ఉన్నటువంటి నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెగిటివ్స్ అనేటువంటిది పోవాలంటే కనుక మనకి నేమ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. నేను మీకు చాలా మంది వారంటీలు గ్యారంటీలు లేవని చెప్పేటువంటి ఛాలెంజ్ చేసేటువంటి ధైర్యం లేనటువంటి న్యూమరాలజీని చూసుంటానండి. బట్ కానీ నేను ఛాలెంజ్ చేసి చెప్తానండి. ఛాలెంజ్ ఇది నాది. ఓపెన్ మీడియాలో నేను ఛాలెంజ్ చేస్తాను. నేను ఇచ్చేటువంటి నేమ్ కరెక్షను, నేను చెప్పేటువంటి రెమెడీసు, అలానే నేను చెప్పేటువంటి మొబైల్ నెంబరు, మీకు సంబంధించినటువంటి వృత్తులకి అనుగుణంగా మొబైల్ నెంబర్ను ఇవన్నీ కూడా నేను చెప్తానండి. చాలా ఈజీగా మీకు బయట దొరుకుతాయండి. మొబైల్ నెంబర్కి వేలకు వేలు ఖర్చు పెట్టకండి. ఎంతో మంది నాకు రోజు ఫోన్ చేసి వాళ్ళ దగ్గర వేలకు వేలు పెట్టి మొబైల్ నెంబర్ తీసుకున్నామంటే ఏం ఉపయోగం లేదని చెప్పి వాళ్ళకి ఏడుపు ఒక్కడే తక్కువ అండి వాళ్ళకి. సో మొబైల్ నెంబర్కి వేలకు వేల రూపాయలు మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. చాలా ఈజీగా బయట మొబైల్ నెంబర్ దొరుకుతాయి. 500 రూపాయల రీఛార్జ్తో మొబైల్ నెంబర్ అనేటువంటిది మీ సొంతం అయిపోతుందండి. కాబట్టి ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షనల్ ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకొని ఇప్పుడున్నటువంటి నెగిటివ్ లైఫ్ నుంచి కొంత స్టెప్ ఫార్వర్డ్ పాజిటివ్ లోకి వెళ్ళాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో ఫోన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు డౌట్ కూడా రావచ్చు, నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత ఎన్నాళ్ళకి పాజిటివ్ వైబ్స్ కనిపిస్తాయని చెప్పి. నేమ్ కరెక్షన్ అయిన 10 రోజుల నుంచి కూడా ఆ నేమ్ అనేది ఫాలో అవుతుంటే పాజిటివ్ వైబ్స్ కనిపిస్తాయి. 90 రోజుల నుంచి 9 నెలల మధ్యలో ఏవైతే మీకు నెగిటివ్ వైబ్స్ ఉన్నాయో, ఏవైతే మీకు బ్లాకేజెస్ ఉన్నాయో ఆ బ్లాకేజెస్ అనేటువంటిది ఒకదాని తర్వాత ఒకటి బ్లాకేజెస్ అనేటువంటిది తగ్గిపోతూ మీ లైఫ్ అనేటువంటిది ఒక పాజిటివ్ స్టెప్ ఫార్వర్డ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే క్రిస్టల్ బ్రాస్లెట్స్ అనేటువంటి దొరుకుతాయండి. మీకు 7 చక్ర క్రిస్టల్ బ్రాస్లెట్స్ అని దొరుకుతాయి. ఆ 7 చక్ర క్రిస్టల్ బ్రాస్లెట్స్ అనేటువంటి వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. 7 చక్ర క్రిస్టల్ బ్రాస్లెట్స్ అనేటువంటిది బాడీలో ఉన్నటువంటి 7 చక్రాస్ ని అలైన్ చేయడానికి చాలా అంటే చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. మీకు చాలా పాజిటివ్ వైబ్స్ అనేటువంటివి ఆ 7 చక్ర క్రిస్టల్ బ్రాస్లెట్స్ వల్ల మీకు వస్తుందండి. బయట మనకు మార్కెట్ లో దొరుకుతాయి. నా దగ్గర కూడా కావాలంటే కూడా నా దగ్గర చార్జ్ చేసి క్లెన్సింగ్ చేసినటువంటి క్రిస్టల్ బ్రాస్లెట్స్ అనేవి దొరుకుతాయండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ ఎలా ఉంటుందో చూద్దామండి. కెరీర్ కి సంబంధించినటువంటి విధంగా చూసుకుంటే ఈ ఇయర్ లో మీకు ఈ ఇయర్ లో కనుక పరిష్కారం అవుతుందండి. ఇన్నాళ్ళు ఏవైతే ఇబ్బందులు ఏర్పడుతున్నారో స్టూడెంట్స్ కానివ్వండి, లేదంటే ఉద్యోగస్తులు కానివ్వండి, వాళ్ళకి బాగా పాజిటివ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. ఇయర్ ప్రారంభంలోనే మీకేమంత గొప్పగా ఉండదండి. క్రమంగా మంచి ఊపందుకుంటుందండి. ఇక మీరే తోపు అన్నట్టు వెళ్ళిపోతారు ఈ ఎండింగ్ వరకు కూడా. ఇక మీ యొక్క ఏదైతే ఈ సృజనాత్మక సామర్థ్యం అంటే మీ యొక్క మెంటల్ ఎబిలిటీస్ ఉంటాయి కదా, ఈ మెంటల్ ఎబిలిటీస్ అనేటువంటిది ఒకదాని తర్వాత ఒకటి ఎక్కువగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉందండి. దీనివల్ల మీకు కొత్త స్టార్టప్స్ ఏమైనా స్టార్ట్ చేయాలన్నా, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా సరే మీకు పాజిటివ్ వైబ్స్ అనేటువంటి ఉండేటువంటి అవకాశం ఉందండి. మార్చి 29 తర్వాత శని భగవాన్ మీ యొక్క రాశిలో సంచారం జరుగుతుందండి. దీనివల్ల మీకు చాలా కష్టాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీకు వచ్చేటువంటి ఫలితాలు అనేటువంటి మే తర్వాత కొంచెం ఆలస్యటువంటి అవకాశం ఉందండి. అలానే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఉన్నత విద్యలో ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి ఏమైనా ఆన్లైన్లో ఏమైనా అప్లై చేసేటప్పుడు 1కి 2 సార్లు లేదా 1కి 10 సార్లు జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ప్రయోజనాల కోసం వేరే ఒక ఊరికి కనుక వెళ్ళి స్థిరపడాలనుకుంటే కనుక స్థిరపడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఇక
ఇక రెమెడీలోకి వద్దామండి. ప్రతి గురువారం కూడా బార్లీ అనేటువంటిది, నానబెట్టిన బార్లీ అంటే బుధవారం నైట్ బార్లీ తీసుకోండి. బార్లీ తీసుకొని నానబెట్టండి. 300 గ్రాములు కానీ లేదంటే 3 కిలోలు కానీ ఇట్లాగా నానబెట్టండి. నానబెట్టి గురువారం రోజు ఆవుకు తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. దయచేసి నల్ల ఆవా, తెల్ల ఆవా, నలుపు తెలుపు కలిపిన ఆవా, గిరి ఆవా, గో ఆవా అని దయచేసి కామెంట్లు చేయకండి. నల్లవైనా ఓకే, తెల్లవైనా ఓకే, ఆవు అని చెప్పాను, కలర్ చెప్పలేదు కాబట్టి ఏ కలర్ అయినా ఓకే, ఆవుకు తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. అలానే పంచాక్షరి మంత్రం అనేటువంటిది ప్రతిరోజు కూడా ఒక 108 సార్లు ప్రతిరోజు కూడా చేసేటువంటి ప్రయత్నం చేయండి. దయచేసి పంచాక్షరి మంత్రం అంటే ఏంటనేటువంటిది కదా కామెంట్ బాక్స్ లో తెలియజేయకండి, పెట్టకండి. పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ. ఎందుకంటే నేను లాస్ట్ టైం ఒక రాశి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పంచాక్షరి మంత్రం అని చెప్పినప్పుడు పంచాక్షరి మంత్రం అంటే ఏంటని అడిగినటువంటి మహానుభావులు ఉన్నారు. అసలు సంస్కృతి నాగరికతలు అనేటువంటిది ఎటు వెళ్తున్నాయో, తల్లిదండ్రులు మరి పిల్లలకి ఏం నేర్పిస్తున్నారో, 24 గంటల చదువే కాకుండా ఇటువంటి చిన్న చిన్న విషయాల గురించి కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నేను చెప్పినటువంటి ఈ రెమెడీస్ ఫాలో అవుతాయి. ఎవరైనా అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా పాజిటివ్స్లోకి వెళ్తారండి. లైఫ్ లో నెగిటివ్స్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఒకదాని తర్వాత ఒకటి గ్రాడ్యువల్గా తగ్గేటువంటి అవకాశం ఉంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టు దయచేసి నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.